ప్రపంచ శాంతి కోసం ఇచ్చే నోబెల్ బహుమతి ఒకప్పుడు నెల్సన్ మండేలా వంటి మహనీయుల త్యాగాలకు దక్కింది. మదర్ థెరిసా వంటి మానవతావాదుల సేవలకు దక్కింది. కానీ ఇప్పుడు అదే పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెంపర్లాడటం హాస్యంగానే కాదు, శాంతి అనే పదాన్నే అపహాస్యం చేస్తున్నట్టే ఉంది. యుద్ధాలు, ఆంక్షలు, వాణిజ్య యుద్ధాలు, కఠిన విదేశాంగ నిర్ణయాలు ఇవన్నీ ఆయన హయాంలో చోటు చేసుకున్న వాస్తవాలు. ఒకవైపు తాను శాంతికి కృషి చేస్తున్నానని చెప్పుకుంటూనే మరోవైపు వివాదాస్పద నిర్ణయాలతో, దున్నుడుకు చర్యలతో వ్యవస్థని ధ్వంసం చేస్తున్నారనే విమర్శలు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొన్న నేతగా ట్రంప్ నిలిచారు. ఆయన విధానాలు నిజంగా శాంతిని బలోపేతం చేశాయా లేక అస్థిరతను పెంచాయా? నోబెల్ శాంతి బహుమతికి ఆయనకు అర్హత ఉందా లేక ఇది కేవలం రాజకీయ ప్రచార వ్యూహమా? ప్రపంచ శాంతికి నోబెల్ బహుమతి. ఇది ఒకప్పుడు నెల్సన్ మండేలా, మదర్ థెరిసా వంటి మహనీయుల త్యాగాలకు దక్కిన గౌరవం. కానీ నేడు ఆ పవిత్ర పురస్కారం కోసం ఒక రాజకీయ భస్మాసురుడు, అంతర్జాతీయ ఆర్థిక నేరగాడు, అహంకారానికి నిలువుటద్దమైన డొనాల్డ్ ట్రంప్ అరులు చాచడం ఆధునిక మానవ చరిత్రలోనే అత్యంత అసహ్యకరమైన ఘట్టం. తాను 7 యుద్ధాలు ఆపానని శ్వేతసౌధం గోడల మధ్య కూర్చొని డబ్బా కొట్టుకుంటున్న ఈ నయా హిట్లర్ నిజానికి ప్రపంచాన్ని ఒక అస్థిరమైన అగ్నిగుండంలా మార్చేశారు. ఒక చేత్తో బాంబులు కురిపిస్తూ మరో చేత్తో నోబెల్ కమిటీని బ్లాక్మెయిల్ చేస్తున్న ట్రంప్ వైఖరి చూస్తుంటే కబేళా యజమాని అహింస గురించి ఉపన్యాసాలు ఇచ్చినట్లే ఉంది. తన అనాలోచిత నిర్ణయాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చి దేశాల సార్వభౌమాధికారాన్ని కాలరాస్తూ స్వదేశంలోనే చీత్కారాలు ఎదుర్కొంటున్న ఈ వ్యక్తికి శాంతి బహుమతి ఇవ్వాలా లేక అంతర్జాతీయ నేరస్తుడిగా బోన్లో నిలబెట్టాలా? ట్రంప్ సృష్టిస్తున్న విధ్వంసంపై ఆయన సాగిస్తున్న ఆర్థిక ఉగ్రవాదం అంతా ఇంతా కాదు. ట్రంప్ తన విదేశీ విధానాన్ని అమెరికా ఫస్ట్ అంటారు, కానీ అది నిజానికి విధ్వంసం ఫస్ట్. ఆయన హయాంలో అంతర్జాతీయ చట్టాలు కేవలం కాగితపు ముక్కలుగా మిగిలిపోయాయి. 2025 చివరి నాటికి 2026 ప్రారంభంలో ఇరాన్పై ట్రంప్ సాగిస్తున్న బాంబుల మోత ఆయన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. గతంలో ఇరాన్ అగ్రసేనాని ఖాసిం సులేమానీని హత్య చేసిన క్రూరత్వానికి కొనసాగింపుగా ఇప్పుడు ఇరాన్ అణుకేంద్రాలపై దాడులు చేస్తూ మధ్యప్రాచ్యాన్ని 3వ ప్రపంచ యుద్ధం అంచు నిలబెట్టారు. ఈ దాడుల వల్ల గడిచిన 6 నెలల్లోనే వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్పై విధించిన ఆర్థిక ఆంక్షల వల్ల ఆ దేశంలో మందులు అందక ప్రతిరోజు వందలాది మంది మరణిస్తున్నారు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చారు. ఆ దేశ అగ్ర నాయకులందరినీ మట్టుబెట్టారు. ఇది శాంతి ఎలా అవుతుంది ట్రంప్? ఒక స్వతంత్ర దేశ అధ్యక్షుడిని నేరస్తుడిగా ప్రకటించి ఆయన తలపై బహుమతి ప్రకటించి సైనిక బలగాలతో కిడ్నాప్ చేయించి అమెరికా జైల్లో పడేయటం ఏ చట్టం ఒప్పుకుంటుంది? ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది పక్కా అంతర్జాతీయ రౌడీయిజం. వెనిజులా ప్రజలు తమ నాయకుని ఎన్నుకునే హక్కును ట్రంప్ కాలరాశారు. ఇదే పద్ధతిని ఇప్పుడు క్యూబాపై కూడా ప్రయోగించాలని చూడడం ఆయన వికృత చేష్టలకు పరాకాష్ట. గ్రీన్లాండ్ను కొనేస్తానని ప్రకటించడం ద్వారా సార్వభౌమ దేశాలను ట్రంప్ తన వ్యాపార సామ్రాజ్యంలోని రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా భావిస్తున్నారు. డెన్మార్క్ సార్వభౌమాధికారాన్ని అవమానిస్తూ ఆ ద్వీపాన్ని తన సొంత ఆస్తిలా భావించే ట్రంప్ మనస్తత్వం చూస్తుంటే ఆయన 21వ శతాబ్దపు సామ్రాజ్యవాదానికి వారసుడిలా కనిపిస్తున్నారు. ట్రంప్ కేవలం తుపాకులతోనే కాదు, సుంకాలనే ఆర్థిక బాంబులతో ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO నిబంధనలు బూట్ల కింద తొక్కుతూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడిని భిక్షగాడిని చేస్తున్నాయి. చైనా నుంచి వచ్చే దాదాపు $550 బిలియన్ విలువైన వస్తువులపై
25% నుంచి 60% వరకు సుంకాలు విధించి గ్లోబల్ సప్లై చైన్ను నాశనం చేశారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ ధరలు 20% పైగా పెరిగాయి. ఇది చైనాను దెబ్బతీయడం కాదు, ప్రపంచ వినియోగదారుడి జేబుకు కన్నం వేయడం. భారత్ను మిత్రదేశం అంటూనే జీఎస్పీ హోదాను రద్దు చేసి భారతీయ ఎగుమతులపై $7 బిలియన్ అదనపు భారం వేశారు. స్టీల్, అల్యూమినియం రంగాలపై ఆయన వేసిన పన్నుల వల్ల వేలాది మంది భారతీయ కార్మికులు రోడ్డున పడ్డారు. నాటో మిత్రదేశాలు సైతం వదలకుండా వాణిజ్య యుద్ధం ప్రకటించిన ట్రంప్ దశాబ్దాల మైత్రిని మంటగలిపారు. జర్మనీ కార్లు, ఫ్రెంచ్ వైన్పై ఆయన వేసిన అడ్డదిడ్డమైన పన్నులు అట్లాంటిక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని తెచ్చాయి. గణాంకాల ప్రకారం ట్రంప్ విధించిన సుంకాల వల్ల అమెరికాలోని ప్రతి కుటుంబంపై ఏడాదికి సగటున $1,500 అదనపు భారం పడుతోంది. అంటే ఒకవైపు దేశభక్తి పేరుతో ప్రజలు మోసం చేస్తూ, మరోవైపు వారి రక్తాన్ని పన్నుల రూపంలో పిండుకుంటున్నారు. ఒక వ్యవస్థను నిర్మించడం కష్టం, కానీ కూల్చడం సులభం. ట్రంప్ సరిగ్గా అదే చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి, WHO, IMF వంటి సంస్థలు ఆయన తన జేబు సంస్థలుగా మార్చుకోవాలని చూశారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు అమెరికా ఇవ్వాల్సిన 17.5% వాటాను అడ్డం పెట్టుకుని తమ మాట వినని దేశాలకు అందే అత్యవసర రుణాలను అడ్డుకున్నారు. ఇది లక్షలాది మంది ఆకలి చావులకు కారణమవుతోంది. ప్రపంచం కొత్త వైరస్లతో పోరాడుతుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు ఫండింగ్ ఆపేసి కోట్లాది మంది ప్రాణాలను పణంగా పెట్టారు. 2026 నాటికి ఈ నిధుల కోత వల్ల ఆఫ్రికా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ 40% మందగించింది. భూగోళం వేడెక్కుతుంటే వాతావరణ ఒప్పందం నుంచి తప్పుకుని రాబోయే తరాలకు మరుభూమిని మిగిల్చేందుకు సిద్ధపడ్డారు. పర్యావరణ పరిరక్షణ కంటే బొగ్గు గనుల లాభాలే ఆయనకు ముఖ్యం. సొంత ఇంటిని చక్కదిద్దలేని వాడు ప్రపంచాన్ని మారుస్తానంటే నమ్మేదెవరు? అమెరికా సుప్రీంకోర్టే ట్రంప్ తీసుకున్న వలస విధానాలను, సరిహద్దుల వద్ద గోడ నిర్మాణానికి అక్రమంగా నిధులు మళ్లించడాన్ని రాజ్యాంగ విరుద్ధమని పలుసార్లు ఎండగట్టింది. మిగతా దేశాలపై వేసిన అదనపు సుంకాలు కూడా చట్టబద్ధం కాదంటూ మొట్టికాయలు వేసింది. వాటిని రద్దు చేయాలని ఆదేశించింది. చరిత్రలో ఏ అధ్యక్షుడు ఎదుర్కొన్నంతగా అభిశంసలు ఎదుర్కోవడమే ఆయన యోగ్యతకు నిదర్శనం. అమెరికా పార్లమెంట్లో ఆయన దుందుడుకు వైఖరిపై సొంత పార్టీ నేతలే బహిరంగంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైట్ సుప్రీమసీని పరోక్షంగా ప్రోత్సహిస్తూ అమెరికాను రెండుగా చీల్చిన ఘనత ఆయనదే. నల్ల జాతీయులపై జరుగుతున్న దాడులను కట్టడి చేయడంలో విఫలమవడమే కాకుండా వారి ఆందోళనలను సైనిక బలగాలతో అణచివేయడం ట్రంప్ నైజాం. శాంతి అంటే యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు, భయం లేకపోవడం. కానీ ట్రంప్ అంటేనే భయం. ఒక దేశాన్ని ఆక్రమించుకుంటానని బెదిరించేవాడికి, దేశాధినేతలను కిడ్నాప్ చేసేవాడికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేవాడికి నోబెల్ ఇవ్వాలా? శాంతి అంటే అధికార గర్వంతో దాడులు చేయటం కాదు. శాంతి అంటే అంతర్జాతీయ ఒప్పందాలను చించివేయడం కాదు. శాంతి అంటే ఆర్థిక ఆంక్షలతో దేశాలను బ్లాక్మెయిల్ చేయడం కాదు. ట్రంప్ చేసిన అరాచకాల జాబితా చూస్తుంటే ఆయనకి ఇవ్వాల్సింది నోబెల్ కాదు, హేగ్ అంతర్జాతీయ న్యాయస్థానంలో కఠినమైన శిక్ష. తన అబద్ధాలను పదే నిజాలుగా నమ్మించేందుకు ఆయన ఆడే డ్రామాలు ప్రపంచం గమనిస్తూనే ఉంది. ఆయన అధికార దాహం, కీర్తి కండూతి ప్రపంచాన్ని శ్మశానంగా మార్చకముందే అంతర్జాతీయ సమాజం మేల్కొనాలి. డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఒక రాజకీయ క్యాన్సర్ లాంటిది. అది ప్రపంచ శాంతిని లోపలే తినేస్తోంది. ఆయన పదే నోబెల్ కోసం విజ్ఞప్తి చేయడం అంటే మానవత్వాన్ని వెక్కిరించడమే. బాంబుల మోత, టారిఫుల వేధింపులు, అంతర్జాతీయ సంస్థల నిర్వీర్యం ఇవే ట్రంప్ మిగిల్చిన వారసత్వం. ట్రంప్ తన అరాచక వైఖరిని మార్చుకోనంత కాలం ఆయన ప్రపంచానికి ఒక శాపం మాత్రమే. ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట విద్వేషం, విధ్వంసం మొలకెత్తుతున్నాయి. ఇలాంటి వాడికి నోబెల్ ఇవ్వడం అంటే శాంతి అనే పదానికి అర్థం మార్చేయడమే. ట్రంప్, మీకు నోబెల్ కాదు, చరిత్ర విధించే శిక్షే సరైన పురస్కారం.
శాంతి అనేది కేవలం యుద్ధం ఆపడం కాదు, దేశాల మధ్య నమ్మకం నిర్మించడం, ఆర్థిక స్థిరత్వం కాపాడడం, అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించడం. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, తనకు నచ్చని దేశాలపై దాడులు, తన మాట వినని దేశాలపై ఆంక్షలు, మిత్ర దేశాలపై సైతం వాణిజ్య సుంకాల దాడులు, అంతర్జాతీయ సంస్థలతో విభేదాలు, ఇవన్నీ ఆయన మద్దతుదారుల దృష్టిలో ధైర్యవంతమైన నిర్ణయాలు కావచ్చు. కానీ విమర్శకుల దృష్టిలో అవి ప్రపంచాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టిన చర్యలు. నోబెల్ శాంతి బహుమతి ఒక వ్యక్తి స్వయంగా కోరుకునే గౌరవం కాదు, ప్రపంచం ఇచ్చే గుర్తింపు. దాన్ని కూడా భయపెట్టో బలవంతంగానో లాక్కోవాలని ఆయన చూస్తున్నారు. అసలు ట్రంప్ నోట శాంతి అన్న పదం వింటేనే దయ్యాలు వేదాలు వల్లించినట్లు, కబేలా యజమాని అహింసావాదం వినిపించినట్లు, శవాల దిబ్బపై కూర్చొని శాంతి వచనాలు చెప్పినట్టుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.